మనందరికీ తెలుసు కదా, రీసెంట్గా అయితే సీఎం జగన్ మీద అయితే రాయి దాడి జరిగింది కదా. ఈ యొక్క రాయి దాడి ఒక్కసారిగా రాష్ట్రంలో అయితే సంచలనంగా మారింది. అయితే ఈ యొక్క కేసుకు సంబంధించి పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా పోలీసులు అయితే కొందరు నిందితులను అయితే గుర్తించడం జరిగింది, ఆ యొక్క రాయి ఎవరు వేశారని. అయితే ఆ యొక్క నిందితులను గుర్తించడంలో భాగంగా పోలీసులకి అయితే ఒక కీలక అప్డేట్ వచ్చింది. ఆ యొక్క రాయి వేసింది ఈ విజయవాడ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అనే యువకుడు సీఎం జగన్ మీద రాయి వేశాడని అయితే పోలీసులు అయితే ప్రాథమిక నిర్ధారణకి రావాల్సి ఉంది. అయితే ఇంకా పూర్తి వివరాలు అయితే ఇంకా పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సి ఉంది. అయితే దీనిపై ఇంతలోకే టీడీపీ కొన్ని విమర్శలు అయితే చేయడం జరుగుతుంది. అది ఏంటి అంటే, మనందరికీ తెలుసు కదా, ఈ యొక్క వడ్డెర కాలనీ సతీష్కి సీఎం జగన్ వస్తున్నాడు కదా. సీఎం జగన్ వస్తున్నాడు కాబట్టి జనాలు ఉండాలి కదా, ఆ యొక్క క్లౌడ్ ఉండాలి కాబట్టి రోడ్ షో సక్సెస్ అయిందని చూపించుకోవాలి కాబట్టి వైసీపీ శ్రేణులు విజయవాడలో ఉన్న ప్రజలందరికీ ఒక 200 ఇచ్చి, మనిషికి 200 ఇచ్చి జనాలని తరలించడం జరిగింది సీఎం జగన్ రోడ్ షోకి. అయితే ఈ యొక్క రోడ్ షో తరలించడం ద్వారా డబ్బులు కాడ కొన్ని తగాదులు వచ్చాయి. అంటే ఇప్పుడు డబ్బులు పంచే వ్యక్తులు ఉంటారు కదా, ఆ వ్యక్తులు ఈ యొక్క సతీష్కి 200 ఇవ్వకుండా ఉన్నారు. దానివల్ల ఏంటంటే ఈ యొక్క సతీష్ ఏం చేసిందంటే సీఎం జగన్ మీద రాయి వేసిండని చెప్పేసి అటు టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో ఇప్పటికే కొన్ని విమర్శలు అయితే చేస్తున్నారు. ఏదేమైనా కానీ ఒక్కసారిగా ఈ యొక్క సతీష్ పేరు గులకరాయి సతీష్గా మారిపోయింది. అటు టీడీపీ వైసీపీ మధ్య యొక్క ఇష్యూ అనేది ఒక సంచలనంగా మారింది. ప్రజలని డబ్బులకి తీసుకొచ్చి వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోతే ఇలానే ఉంటుందని చెప్పేసి అటు టీడీపీకి సంబంధించిన వాళ్ళైతే సీఎం జగన్మోహన్ రెడ్డి మరియు ఆ యొక్క డబ్బు తరలించిన వాళ్ళని విమర్శిస్తున్నారు. ఏదేమైనా కానీ ఈ యొక్క కేసు అనేది ఒకసారి సంచలనంగా మారింది. పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ప్రాథమికంగా ఈ యొక్క రాయి వేసింది గులకరాయి సతీష్ అనేది గుర్తించడం జరిగింది. ఓకే, మరి థ్యాంక్ యూ.